హలో ఫ్రెండ్స్, రాత్రి ఎపిసోడ్ ఎంతమంది చూశారు? మరి ఎపిసోడ్లో ఎంతమందికి కళలు నెరవేరినాయి, ఎంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనే ఆశ నెరవేరలేదు, ఎంతమంది నిరాశతో వెనక్కి తిరిగారు, ఎంతమంది టెన్షన్తో ఉన్నారు, ఎంతమంది చాలా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యి వాళ్ళ కళను నెరవేర్చుకోవడానికి బిగ్ బాస్ దాంట్లోకి అడుగు పెడుతున్నారనేది మనం వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లైక్ అయితే గట్టి కొట్టండి అబ్బా. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇది ఎపిసోడ్ 4 రివ్యూ, ఎపిసోడ్ 4 రివ్యూ. దీంట్లో అసలు బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్లో ఏదైనా ఎవరు ఒపీనియన్ వాళ్ళు గట్టిగా చెప్పొచ్చు, తర్వాత గట్టిగా మాట్లాడవచ్చు, ఏమైనా తప్పు జరిగితే కూడా క్వశ్చన్ చేయవచ్చు. అన్నీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. మనం షోలు చూసాం కదా, ఫ్రీడంగా అన్నీ మాట్లాడేస్తారు, బాగుంటుంది. ఇక్కడ ఈ అగ్ని పరీక్షలో ఫ్రీడంగా మాట్లాడే ఛాన్సెసే లేవు. వాళ్ళే అడుగుతారు, వాళ్ళే మాట్లాడొద్దంటారు. ఏంటది అసలు? మళ్ళీ నవదీప్ గారు ఇన్ని రోజులైతే కొంచెం ఎంటర్టైనర్గా బాగున్నాడు, మంచిగా వాళ్ళు ఎందుకు స్టేజ్ మీదకి వచ్చారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఒక పాయింట్ లెక్కలో బాగా చెప్తున్నాడు అని నిన్న వీడియోలో చెప్పుకున్నాం మనం. ఈరోజు ఏంటి అసలు నవదీపేనా ఇలా మాట్లాడుతుంది అనిపించింది. ఎందుకు మరి ఇరిటేషన్, వాళ్ళందరూ ఇరిటేషన్ చేయడం వల్ల అలా మాట్లాడా, లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల అలా మాట్లాడా, మళ్ళీ బీబీ వాడు షోలో ఎలా మాట్లాడాడో తెలియదు. కానీ అసలు నవదీప్ కాదు ఈరోజు మాట్లాడింది అన్నట్టు అనిపించింది ఈ 3 ఎపిసోడ్స్ చూసి 4 చూస్తే. నెక్స్ట్ శ్రీముఖి అతి ఫస్ట్ నుంచి ఎక్కువగానే ఉంది, జడ్జెస్ని మించి డామినేట్ చేస్తూ ఉంది. మా నలుగురిని సెలెక్ట్ చేయాలి కరెక్టే అంటుంది, టాస్క్ ఇస్తుంది, కానీ వాళ్ళని మించి ఎక్కువ చేసింది అనిపించింది శ్రీముఖి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. శ్రీముఖి ఫ్యాన్స్ అయినా సరే చాలా ఎక్కువ చేసింది అనిపించింది ఎపిసోడ్ చూస్తే మాత్రం. వాళ్ళు టాస్కులు పెడితే మళ్ళీ ఏమో దూరి ఎక్కువ టాస్క్ పెట్టడం. దానికి ఇప్పుడు బిందు మాధవ్ టాస్క్ పెట్టింది, తన ఛాన్స్ అది. బిందు మాధవి వేరే వాళ్ళు టాస్కులు పెడుతుంటే వాటిలో ఇంటర్ఫీర్ కాలేదు, తలదొరచలేదు. మరి అట్లాంటప్పుడు శ్రీముఖి వచ్చి బిందు మాధవ్ దాంట్లో ఎందుకు తలదొరచాలి? బిందు మాధవి తన ఇష్టానుసారంగా తన టాస్క్ ఇస్తుంది, తను చెప్పింది, తను చేస్తున్నప్పుడు అది పూర్తయి ప్రియాశెట్టి గెలిచినప్పుడు మళ్ళీ శ్రీముఖి దూరి ఇంతలో వెళ్ళిపోయిద్దా అంటే అప్పటి వరకు ఆలోచన లేదా? ఇంకా 3 చేయాలి అని అంటుంది అంటే అప్పటి వరకు ఆలోచన లేదా? తర్వాత వచ్చిందా శ్రీముఖి ఏం పని? బిందు మాధవి టాస్క్ ఇచ్చినప్పుడు చాలా ఎక్కువ చేసింది కదా ఈ టాస్క్లో మాత్రం, ఇట్లా మాత్రం. నెక్స్ట్ వాళ్ళే క్వశ్చన్ అడుగుతారు, జవాబిస్తేనేమో ఆన్సర్ ఇవ్వనివ్వరు. ఎక్కడ క్వశ్చన్ అడిగారు? అబూబకర్ కల్కిని ఇద్దరిని ఫోన్ చేసి మనీ వేయించమన్నారు, చెప్పారు. సరే, అది కన్ఫ్యూజన్లో రూపాయి నుంచి ఎక్కువ, ఎంత ₹1 ఎక్కువైనా పర్లేదు అన్నట్టు చెప్పారు. అది అబూబకర్కి పాపం కన్ఫ్యూజన్లో అర్థం కాలేదు. వాస్తవంగా BV9లో కూడా అంతే కదా, 10 సార్లు చదువుకుంటారు ఆ బుక్, అర్థం కాలేదు. అర్థం కాక సరే ఎంతో 10,000 ఎక్కువ అనుకున్నాడు, 10,000 అడిగాడు స్టార్టింగ్. కల్కి డైరెక్ట్గా అడగటమే 90,000 అడిగింది. 90,000 ఎందుకు అడిగింది? 1,00,000 అడగొచ్చు కదా, 90,000 ఎందుకు అడిగింది? తర్వాత ఆ ఫోన్లో మాట్లాడిన అతను వాళ్ళ మామ అంటుంది, మరి మామ ఎవరో ఫ్రెండ్ అంటుంది, మరి తెలియదు మనకి. 90,000 నా దగ్గర ఇప్పుడు లేవు, నా అకౌంట్లో లేవు, వేరే వాళ్ళని అడిగేస్తారంటే ఆ వేరే వాళ్ళని అడిగి అర్జెంటుగా అంటుంది. ఇంతలోనే అతను వేరే వాళ్ళని అడిగి వేరే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు అతనికేసి అతను ఈమెకేసాడు. వెంటనే అయిపోయినాక శ్రీముఖి ఏం అడిగింది క్వశ్చన్ వాళ్ళని, ఈ టాస్క్ ఫెయిర్ జరిగింది అనుకుంటున్నారా, అన్ఫెయిర్ జరిగింది అనుకుంటున్నారా అని అక్కడున్నవాడిని అడిగింది. దాంట్లో ఫెయిర్ అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ డౌట్ శ్రీముఖికి? మరి మిగిలిన టాస్కులు అడగలేదా? అట్లా మిగిలిన టాస్కులు అడగకుండా ఈ టాస్క్ సంబంధించే ఫెయిర్ అన్ఫెయిర్ ఎందుకు అడగాలనిపించింది? అంటే దాంట్లో అన్ఫెయిర్ చేశారా వాళ్ళు, అందుకే ఆ క్వశ్చన్ అడిగిందా? ఒకవేళ అడిగినప్పుడు సరే వాళ్ళే కదా ప్రశ్న అడిగారు కాబట్టి అబూబకరు దమ్ము శ్రీజ ఇద్దరు చేతులు లేపారు. లేపినాక అంతటితో పాస్ చేసి శ్రీముఖి అయితే కూర్చో అన్నది అక్కడ. సరే కూర్చున్నాక మళ్ళీ నవదీప్ స్టేజ్ మీద పిలిచాడు, వాళ్ళిద్దరిని మధ్యలోకి రండి అన్నాడు. ఇద్దరు వచ్చారు మధ్యలోకి.
మధ్యలో పిలవడం ఎందుకు, అక్కడే చేయొచ్చు కదా. సరే పిలిచారు, వచ్చారు. నీకు ఎందుకు అన్ఫేర్ అనిపించిందంటే, అబూబకర్ నీకు కన్ఫ్యూజ్ అయ్యావా లేకపోతే అడగనిపించలేదా అంటే, నాకు కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. సరే వెళ్ళిపో అన్నాడు. దమ్ము శ్రీజాని, నువ్వు ఎందుకు అట్లా చెప్పావు, నువ్వు మళ్ళీ వెళ్ళాలని లేదా, నువ్వు ఊళ్ళలో నుంచి వచ్చావు, నువ్వు అక్కడ ఎంత మాట్లాడితే అంతే మాట్లాడు, అన్నిట్లో ఎక్కువ చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కదేమో అనిపించింది. ఎందుకంటే తను అడిగారు కాబట్టి ప్రశ్న, తను చేస్తుంది అన్ఫేర్ అని. ఒకవేళ మళ్ళీ తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, తను ఏదో మాట్లాడబోతుంది, మాట్లాడినివ్వండి. తను మాట్లాడినివ్వకుండానే నవదీపే మాట్లాడేసి వెళ్ళి కూర్చో అన్నాడు. అప్పుడు దమ్ శ్రీజ వెళ్ళి కూర్చోండి, అక్కడే అడగొచ్చు కదా, ఇక్కడ పిలవడం ఎందుకంటే ఎక్కడైతే అందరికి కనపడిద్ది అంటే, ఏం లాజిక్. ఈ 3 ఎపిసోడ్లకి దీనికి చాలా తేడా ఉంది. ఈరోజు ఎపిసోడ్ అంతా కన్ఫ్యూజే. 4 ఎపిసోడ్ మొత్తం చూసేవాళ్ళు కన్ఫ్యూజే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా వాళ్ళకు కూడా అర్థం కాని కన్ఫ్యూజనే. ఆడేముంది, అడిగారు కాబట్టి క్వశ్చన్ చేసింది, కానీ అడగడం ఎందుకు, అమ్మాయి చెప్తుంటే వినకపోవడం ఎందుకు. తర్వాత టాటూ వేయించుకోవాలన్నారు. టాటూ వేయించుకోవాలంటే సరే ముందు చెప్పట్లా టాస్కులు, తర్వాత చెప్పారు. ఆ అమ్మాయి నేను అలేఖ్య నేను లోతన కాదు నేను వేయించుకోను అంది. ఈ అమ్మాయి వేయించుకుంది. అది ముందు చెప్పాలి కదా, హింట్ అని ఇవ్వాలి కదా, లేదు. సరే అట్లా పెడితే స్టార్టింగే 6 పిలిచారు. 6 ముందు నిన్న సెలెక్ట్ అయ్యారు కదా, 15 మందిలో 6 ఎలా అనిపించింది మీకు ఇంట్లో చెప్పారంటే, ప్రసన్న కుమార్ నేను ఇంట్లోనే చెప్పలేదు అంటున్నాడు. ఇంత అచీవ్మెంట్ జరిగినా, అంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ మీద సెలెక్ట్ అయినప్పుడు ఇంట్లో చెప్పుకొని ఉంటారా? తన భార్యకి చెప్పలేదంటే, ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పలేదంట, చెప్పుకొని ఉంటారా? అతని ఇంటర్వ్యూలో దీనికే 60,000 ఖర్చు అయింది నాకు బట్టలకే అని చెప్తున్నాడు. మరి 60,000 ఎందుకు ఖర్చు పెట్టారు, ఇంట్లో భార్య అడగదా, ఇంట్లో అడుగుతారు కదా సహజంగా. తర్వాత చెప్పలేదు అంటున్నాడు. డైరెక్ట్గా BV9 షోలోకి వెళ్ళినాకే చెబుదాం అనుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడకుంటారా? సపోజ్ మన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తే నైట్ 12 దాకా 1 గంట దాకా రాకపోతే ఏ భార్య అని అడుగుతుంది, ఏ తెలియదంటే అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదని అడగకుండా ఉంటారా? ఇదైతే నమ్మసక్యం కాదు. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయి అనుషారత్నం మరి సెలెక్టింగ్ ఎట్లా అనిపించిందంటే, పర్వాలేదని అమ్మాయిని సెలెక్ట్ చేసి 15 మందిలో కూర్చోబెట్టారు వాళ్ళు. పర్లేదు బాగానే చేశారు అని అన్నది టక్కున. కరెక్ట్ కాదు కదా. తర్వాత దివ్య నిఖిత నేను అంతా చెప్పి అభిజిత్ని అన్ని మాట్లాడింది, నాకు బ్యాక్ పెయిన్ ఉందనగా సెలెక్ట్ చేశారు. ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు కూడా ఇప్పటికీ చాలామంది బయట చాలా వీడియోస్ కూడా దివ్య నిఖిత ఎందుకు సెలెక్ట్ చేశారు ఎవరికి అర్థం కాలేదు. నెక్స్ట్ అమ్మాయి శ్వేతా శెట్టి. ఇంకోటి ఇక్కడ ఇంకో రాజకీయం ఏంటంటే, శ్వేతా శెట్టిని ఎందుకు సెలెక్ట్ చేశారనేది నిన్న మనం కూడా అనుకున్నాం. ఏం చేసింది, ఇంతకంటే పుషప్లు చేసిన చాలామంది ఉన్నారు కదా, తల్లికి బాగాలేదు అంటున్నారు కదా, అక్కడ ఎక్కడ ఎందుకు ఉంది అన్నట్టు మనం మాట్లాడుకున్నాం. BB9లో మనం ఇన్ని షోలు చూసాం కదా, వీటన్నిటిలో కూడా మనకి ఎవరిని తీసుకుంటారు, సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి, భార్య లేవలేకుండా ఉండటము, లేకపోతే తండ్రికి బాగోకుండా ఉండటము, తల్లి సీరియస్గా ఉండటం. ఎందుకంటే వాళ్ళు ఆ ఎమోషన్లో లోపల ఎలా ఉంటారు, ఎలా నటిస్తారు, ఇదంతా కూడా ఎమోషన్ క్రియేట్ చేయడానికి అలాంటి పర్సన్స్ తీసుకుంటారు. అందుకు శ్వేతా శెట్టిని సెలెక్ట్ చేసినట్టున్నారు. ఓకే సరే 6 అయిపోయారు. 7 మిగతా 16 మంది పిలిచారు, స్టార్ట్ చేశారు షో. మాస్క్ మ్యాన్ పిలిచారు, అక్కడ ఒక అది పెట్టారు. మాస్క్ మ్యాన్ పిలిచి నీ అపోనెంట్ని ఎవరిని ఎంచుకుంటావంటే, ఎంచుకునే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంచుకున్న వాళ్ళతోటి వాళ్ళకి పోటీ పెట్టాలి. లేదు మేము సెలెక్ట్ చేస్తాం జడ్జెస్ అన్నప్పుడు అపోనెంట్ని ఎంచుకోమని చెప్పకూడదు కదా. ఆప్షన్ వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పడం ఎందుకు. మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసుకోమంటే శ్రీతేజని సెలెక్ట్ చేసుకోండి, సింగర్ని. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, గ్రూప్ డిస్కషన్లో కొంచెం నాకు ఇచ్చిపడేశాడు, దాన్ని తిరిగి ఇచ్చేద్దామని అన్నాడు. అట్లా కాదు, నీ పర్సనల్ పగతోడు మాకు అవసరం లేదు, ఇంకొకరిని పిలవండి అని అంటే ఇంకొక అతను ఎంచుకున్నాడు. అతను కూడా అవసరం లేదు, మేము సెలెక్ట్ చేస్తాం. మీరు సెలెక్ట్ చేసే కాడికి అతన్ని ఎంచుకోమంటాం ఎందుకు, ఇద్దరిని ఎంచుకున్నాడు. అతను ఎందుకు ఎంచుకున్నాడో మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఎంచుకున్నారు. మళ్ళీ వీళ్ళే సాయికృష్ణని ఇచ్చారు. సాయికృష్ణని ఇచ్చి అక్కడ పెట్టేసి హాఫ్ షేవ్ చేసుకోవాలి, హాఫ్ మీసం తీసుకోవాలని చెప్పారు. ఏది చేసుకోవాలని ముందు చెప్పి తర్వాత షో అంతా అయిపోయేంత వరకు ఆడే ఉండాలని చెప్పారు. సరే సాయికృష్ణ ముందు వెనకగా ఓకే అన్నట్టు గట్టిగా అనలేదు. ఎవరు చేస్తారంటే, ముందు షో అంతా ఉండాలి అనకముందే మాస్క్ మ్యాన్ నేను చేస్తానని చెప్పేశాడు. ఇక్కడ సాయికృష్ణని ఎందుకు సెలెక్ట్ చేశారనేది పాయింట్. అక్కడ
ఎందుకు సెలెక్ట్ చేశారంటే నిన్న సాయికృష్ణ ఒక వీడియో చేశాడు. ఓపెన్గా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా తను మాట్లాడి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. తన తండ్రి ఫెయిల్ అయిన దాంట్లో తను గెలిచి చూపించాలని ఆశతో వచ్చాడు. అది మిస్ అయినందుకు పాపం చాలా బాధపడ్డాడు. వీడియోలో చాలా బాధపడ్డాడు. తన కళ్ళన్నీ కూడా కూలిపోయినట్టు చాలా ఫీల్ అయిపోయాడు. బాధపడి ఎవరికైనా ఉంటుంది, సహజం. అది ఫీల్ అయ్యి ఈ సెలెక్ట్ చేసిన ప్రాసెస్లో తను ఎందుకు అంత ముందుకు వెళ్ళలేదు అంత గట్టిగా అని అంటే, వాళ్ళ కమ్యూనిటీలోనంట సగం షేవు సగం మీసం తీసేస్తే ఊర్లోంచి వేలేసిన వాళ్ళకి అలా చేస్తారంట. అయినా కానీ మా అబ్బాయి సాయికృష్ణ ముందుకు వచ్చాడు. ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేయటంలో ఆ విషయం తెలిసి సాయికృష్ణ సెలెక్ట్ చేశారా, చేసుకోలేని మేబీ అయి ఉండొచ్చు ఒకవేళ కదా. అయినా కానీ సాయికృష్ణ పాపం ప్రయత్నం చేశాడు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపే వితిన్ సెకండ్స్లోనే అబ్బాయి చేయబెట్టాడు. ఈయన మాస్క్ మంతి చేసుకున్నాడు, దాన్ని రప్ప గుండు కొకేసుకున్నాడు. ఓకే, గెలిచాడు, గోల్డెన్ సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు పాపం సాయికృష్ణ ప్రయత్నం కూడా ఉంది దాంట్లో, సాయికృష్ణ ప్రయత్నం కూడా ఉంది. తర్వాత వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఇచ్చిన టాస్క్లు ఏంటి, ఇక్కడ మాస్క్ మ్యాన్ గెలిచాడు. అయితే ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ షోలో పార్టిసిపేట్ చేయలేని అనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. కానీ ప్రయత్నం చేశాడు కాబట్టి మళ్ళీ ఛాన్స్ కోసం అక్కడ కూర్చోబెట్టారు సాయికృష్ణని. ఇక మళ్ళీ సెకండ్ ఏమైనా పిలిచారు, మామూలుగానే జవాన్ని పిలిచారు. జవాన్ని పిలిచేసి ఏమిచ్చారు, శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. జవాన్ ఒకరిని ఎంచుకోమంటే పవన్ కళ్యాణ్ అబ్బాయి జవాన్ని ఎవరిని ఎంచుకున్నాడంటే తనకు అపోనెంట్గా అబూని ఎంచుకున్నట్టున్నాడు. ఎంచుకుంటే బిర్యానీ తినమన్నారు. ఆ తినేదేందో సాయికృష్ణ పిలవచ్చుగా. సరే కూర్చున్నారు, జవాన్ గెలిచాడు. ఇది బాగానే ఉంది, అన్ఫేర్ ఏం లేదు దీంట్లో, బాగానే ఉంది. తిన్నాడు, వెయిట్ పెరిగాడు. తను 15 మందిలో కూర్చున్నాడు. శ్రీముఖి టాస్క్ ఇచ్చింది, టాటూ వేసుకోమంది. దమ్ము శ్రీజ నిజంగానే దమ్మున్న పిల్లే. మాస్క్ మ్యాన్ ఎట్లా డైరెక్ట్గా ఉంటాడో మాస్క్ మ్యాను దమ్ము శ్రీజ నిజంగా కరెక్ట్ పర్సన్స్. BB9కి మామూలు దమ్ము కదా పిల్ల. పాపం చాలా డేర్ అయితే అది వేయించుకుంటూ పాపం అమ్మని భలే బాధపడింది. టాటూ అంటే కొంచెం మంటకుంటుంది కదా, నొప్పుకుంటుంది కదా, భలే బాధపడింది. నిజంగా గ్రేట్ ఉన్న పిల్లే. మాస్క్ మ్యాన్ అయితే అందరు లోపలికి వచ్చేటప్పుడు అందరు షేక్ హ్యాండ్ ఇస్తుండే శ్రీముఖికి. మాస్క్ మ్యాన్ నమస్తే చేసి వెళ్ళిపోయాడు పక్కే. డిఫరెంట్ క్యాండిడేట్ మాస్క్ మ్యాన్ అయితే. దమ్ము శ్రీజ కూడా దమ్ము చేయించింది, టాటూ చేయించుకుంది. అక్కడ ముందు చెప్పట్లేదు, వాళ్ళకి చెప్పింది కూడా సగమే చెప్తున్నాను, మిగతా సగం చెప్పట్లే టాస్కుల గురించి. సరే అక్కడ గెలిచేసింది. బిందు మాధవి పెట్టిన టాస్కుల్లో శ్రీముఖి ఏం పని, ఇందాక చెప్పింది నేను అదే. అక్కడ దాలియాని పిలిచి ఎవరిని ఎంచుకుంటా అంటే ప్రియా శెట్టిని ఎంచుకుంది. బెలూన్ వెనక్కి కట్టుకొని ఒకళ్ళు బెలూన్ ఒకళ్ళు పగలగొట్టుకోవాలి. దాంట్లో ప్రియా ఫస్ట్ రౌండ్లోనే దాలియా బెలూన్ పగలగొట్టేసి గెలిచింది. గెలిచినప్పుడు అది గెలిచినట్టు ఇచ్చేసేయాలి. వచ్చి అంత తేలిక ఇస్తామా, 3 రౌండ్లోనే శ్రీముఖి అంటుంది. మరి బిందు మాధవి ఎందుకు ఉండట అక్కడ? ఇచ్చింది టాస్క్ బిందు మాధవి, టాస్క్ ఇచ్చే ఛాన్స్ కూడా బిందు మాధవిది. అప్పుడు మరి శ్రీముఖి ఎందుకు దూరింది దాంట్లో? ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టింది. అంత మజా ఉండొద్దని ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టింది. ఇంకో 2 రౌండ్లు పెడితే 2 రౌండ్లు కూడా లాస్ట్లో ప్రియా శెట్టే గెలిచింది. 2 పాయింట్లు వచ్చిన 1 పాయింట్ దాలియాకి వచ్చింది, ప్రియా శెట్టి గెలిచింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం శ్రీముఖి అతి ఎక్కువైందేమో అనిపించింది. జడ్జెస్ డామినేట్ చేసినట్టుగా చేసింది. ఓకే, ఈ ఎపిసోడ్కి సంబంధించి బిందు మాధవి, అభిజిత్ చాలా డీసెంట్గా వ్యవహరించారు. తర్వాత మీ పర్సనల్ లైఫ్ ఏంటి, నీ బాయ్ పేరు ఉన్నారా, మీ భార్యను ప్రేమిస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ శ్రీముఖి తప్పితే అభిజిత్ కానీ బిందు మాధవి కానీ అసలు అడగలేదు అటువంటి క్వశ్చన్లు. నిజంగా అభిజిత్ చాలా డీసెంట్ ఫీలో. అక్కడ బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో డీసెంట్గా, మనిషి ఒక నెమ్మదిగా కూల్ బాలాగా, ఇక్కడ కూడా అలాగే డీసెంట్గా ఉన్నాడు. డీసెంట్గానే వ్యవహరించాడు. అన్నీ 3-4 ఎపిసోడ్లో కూడా చాలా డీసెంట్గా. టాస్క్ ఇవ్వడం కూడా డీసెంట్గానే ఇచ్చాడు. బిర్యానీ టాస్క్ ఇచ్చింది అభిజితే. చాలా డీసెంట్గా చెల్లి కూర్చున్నాడు, అంతే. ఇచ్చాము, వాళ్ళు చేసుకుంటారు, అలా ఉండాలి. కానీ శ్రీముఖి కొంచెం ఎక్కువైనట్టుంది. నెక్స్ట్ అబూబకర్ వచ్చి కలికి ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనీ వేసే దాంట్లో అక్కడ అన్ఫేర్ అనేది మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ అన్ఫేర్ అన్న వాళ్ళు చేతితే కూడా వాళ్ళు క్వశ్చన్ చెప్తే కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా 5గురిని సెలెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న 11 మంది ఉన్నారు. 11 మందిలో 5గురిని సెలెక్ట్ చేయాలి. ఇంకా 5గురిని సెలెక్ట్ చేయాలంటే రేపు ఎపిసోడ్ అన్నారు. తర్వాత ఏం జరగబోతుంది అంటే మొబైల్స్ పగలగొట్టాలంట. ఎవరు మొబైల్స్ వాళ్ళు పగలగొట్టాలంట. ఆ మొబైల్స్ పగలగొట్టే ప్రాసెస్లో
సాయి కృష్ణ పగలగొట్టలేదండి. నేను కష్టపడి కొనుక్కున్నాను, నేను పగలగొట్టలేదు కాబట్టి తను ఇంటికి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు 2-3 పగలగొట్టేశారు కూడా. కొన్ని టాస్క్లు వచ్చేసి టాస్క్ చెప్పి ఓన్లీ అమ్మాయిలకే, అంటే అమ్మాయిలు తక్కువ అయినా కానీ అమ్మాయిలు అందరు నిలబడ్డారు. మంచిగా డేర్గా చేశారు అమ్మాయిలు అందరూ కూడా. అబ్బాయిలు కూడా సపోర్ట్ చేశారు, అబ్బాయిలు కూడా ఇచ్చారు చెయ్యి. అందరూ కూడా నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే బిగ్ బాస్ దాని మీద, ఈ కామన్ మ్యాన్లకి పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక ఏదో చేయాలని బీవీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళకి ఎంత క్యూరియాసిటీ పెరిగిపోయిందంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళకి పిచ్చి అయిపోయింది. ఆ దమ్ము శ్రీజ అంటుంది, నేను ఒకవేళ షోలోకి వెళ్ళకపోయినా నాకు జ్ఞాపకంగా నిలబడిపోయింది ఇది ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి అంటాను. ఎంత పిచ్చిందో చూడండి, వాడికి ఎంత కోరికుందో BB9లో అడుగు పెట్టాలని. నిజంగా పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు కాబట్టి మరి వాళ్ళ 5 BB9లోకి వెళ్ళేవాళ్ళు సెలబ్రిటీలతో పాటు. మరి ఏ 5 వెళ్తారో కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు చేసే త్యాగాలు కానీ. టైమింగ్ కూడా అంట నైట్ సాయికృష్ణ చెప్తున్నాడు, ఉదయం 7 గంటలకు వెళ్తే నైట్ 2-3 అయ్యేది అంట ఇంటికి వచ్చేటప్పటికి. మళ్ళీ కొద్దిసేపు అట్లా పడుకుంటే మళ్ళీ 7 గంటలకు వెళ్ళాలంట. కళ్ళు మంటలతోటి అట్లా చాలా. పైగా అక్కడికి వెళ్ళి కూర్చోవడం కూడా, కూర్చునే దానికి వెనక సపోర్ట్ ఏమి ఉండదంట. అలాగే కూర్చోవాలంటే నడువులు నొప్పులు వచ్చి భలే బాధపడేవాళ్ళు. అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు. పాపం బాధపడుతూనే వెళ్ళారు కానీ షోకి. కొంతమంది వాళ్ళ కళలు అనేవి పాపం పడిపోయినవి, నెరవేర్చుకోలేకపోయారు. కొంతమంది అయితే నెరవేర్చుకుంటూ 15 మందిలోకి వెళ్ళారు. మరి ఈ 15 మందిలో నుంచి మిగిలిన 5 ఎవరో మరి BB9లోకి వెళ్ళి ఆ BB9 స్టేజ్ మీద నాకు సార్ పక్కన నిలబడాలి, హౌస్లోకి వెళ్ళాలి అనే కళలను ఎవరు నెరవేర్చుకుంటారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది. మీరంతా వినండి, షో కూడా చూడండి. జియో హాట్స్టార్లో వస్తుంది. ఇది చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి 50